హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా బాగా రాయండి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే సెవెంత్ క్లాస్ సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేను 23వ వీడియో అండి ఇది. 23వ వీడియో చేశాను. ఇంకా చాలా ఇంకా ఉన్నాయండి కంటెంట్ అనేది. సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి చాలా వీడియోస్ వస్తాయి. లెసన్ వైజ్ చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవి. అలాగే దీని ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ తెలుగు టెక్స్ట్ బుక్లని కంప్లీట్ చేశాను. దానికి కూడా చాలా వీడియోస్ చేశానండి. అంటే లెసన్ వైజ్ చెప్తున్నాను, అందువల్ల ఎక్కువ వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. అంతే, ప్రతి లెసన్ ఏది కూడా అందులో మిస్ కాకుండా అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సెవెంత్ అయిన వెంటనే మనం 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పడం జరుగుతుంది. అలా 9th, 10th చెప్పడం జరుగుతుంది. తర్వాత మెథడాలజీ, తెలుగు మెథడాలజీ అనేది చెప్పడం జరుగుతుందండి. అన్నీ కూడా టచ్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి బిట్స్ అనేవి. మళ్ళీ మీకు చదివిస్తే వదిలిస్తే మర్చిపోతారండి ఆ టైంకి. అందువల్ల అన్నీ ఒక దగ్గర రాసుకోండి. అలాగే మనకి ఈ ఛానల్కి సంబంధించి జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనేది ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుందండి. అది ఓపెన్ చేస్తే డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ కూడా అందులో ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. అలాగే సైకాలజీ అయితే చాలా వీడియోస్ చేశానండి, ఒకసారి చూసుకోండి. ఓకే అండి, టాపిక్లోకి వెళ్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, చూడండి. ఈ లెసన్ పేరు మనం ఎందుకు పారేస్తా నాన్న, ఎందుకు పారేస్తా నాన్న అనే ఓ లెసన్ అండి. 7th క్లాస్కి సంబంధించి దానికి సంబంధించి బిట్స్ ఇచ్చారు చూడండి. చూడండి, ఎందుకు పారేస్తా నాన్న కథలోని బాలుని పేరు ఏంటి? ఈ లెసన్ యొక్క కథలోని బాలుని యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నారండి. ఒకటి సీను, సాగర్, సునీల్, కృష్ణుడు. ఈ నాలుగింట మనకి ఏమవుతుందంటే మనకి ఆప్షన్ 4 అండి, కృష్ణుడు అండి. ఎందుకు పారేస్తా నాన్న అనే కథలోని బాలుని యొక్క పేరు కృష్ణుడు అండి. నెక్స్ట్ మనం చూడండి, రెండోది. వీరిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కృష్ణుడు కబుర్లు చెబుతున్నాడు. ఎవరిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కృష్ణుడు కబుర్లు చెబుతున్నాడు? తమ్ముడు, చెల్లి, సీతయ్య, అన్నయ్య. ఎవరిని కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తున్నాడు కృష్ణుని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, చెల్లిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కృష్ణుడు కబుర్లు చెబుతున్నాడు. నెక్స్ట్ మనం చూడండి. ఏరా నువ్వు బడికి రావడం లేదు అని కృష్ణుని ప్రశ్నించింది ఎవరు? ఏరా నువ్వు బడికి రావడం లేదని కృష్ణుని ప్రశ్నించింది ఎవరు అంటే నరసింహ, రాము, శకుంతల, పావని. ఈ నలుగురిలో ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 నరసింహ. ఎవరండి? నరసింహ ఏమన్నాడంటే ఏరా నువ్వు బడికి రావని అడగడం జరిగిందండి కృష్ణుడిని. నెక్స్ట్ మనం చూడండి. ఇంగ్లీష్లో ఫస్ట్ మార్కులు సంపాదించింది ఎవరు? ఇంగ్లీష్లో ఫస్ట్ మార్కులు సంపాదించింది ఎవరు ఈ కథలోని అడుగుతున్నారు. చూడండి, 4 ఆప్షన్లు ఇచ్చారు. కృష్ణుడు, శకుంతల, రాము, పావని. ఈ నలుగురిలో ఎవరు ఇంగ్లీష్లో ఫస్ట్ మార్కులు సంపాదించారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. శకుంతల ఇంగ్లీష్లో ఫస్ట్ మార్కులు సంపాదించడం జరిగింది. నెక్స్ట్ మనం చూడండి, 5వది. ఎక్కడైనా చదువు మాన్పించుతారండి అని కృష్ణుని నాన్నను ప్రశ్నించింది. ఎక్కడైనా చదువు మాన్పించుతారండి అని నాన్నను ప్రశ్నించింది కృష్ణుని. నెక్స్ట్ ఎవరంటే కృష్ణుని తల్లి, ఉపాధ్యాయుడు, నరసింహ, శకుంతల. ఎవరు అడిగారు ప్రశ్నించింది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ మనకి 1 అవుతుంది. కృష్ణుని తల్లి ప్రశ్నించడం జరిగింది. నెక్స్ట్ మనకు చూడండి. కింది పదాల్లో చెడు ఫలితం అనే అర్థం వచ్చే పదం గుర్తించండి. చెడు ఫలితం అని మనకి అర్థం వస్తుందట. ఈ 4గింట్లో ఏదని అడుగుతున్నారండి. ఫస్ట్ ప్రారబ్ధం, సందిగ్ధం, ఆర్థం, ఆయుచ్యుదం అండి. ఈ 4గింట్లో ఏంటి చెడు ఫలితం వచ్చి అర్థం వచ్చే పదం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ప్రారబ్ధం. ఏంటంటే ప్రారబ్ధం అంటే చెడు ఫలితం వచ్చే అర్థం వచ్చే పదం అండి. ప్రారబ్ధం అంటే చెడు ఫలితం వచ్చే అర్థం వచ్చే పదం అండి. నెక్స్ట్ మనకు చూడండి, 7వది. సందిగ్ధం అనే పదానికి అర్థం ఏంటి? సందిగ్ధం అనే పదానికి అర్థం ఏంటి? ఏమరుపాటు, సందేహం, సంతోషం, సంకోచం. ఏంటండి? ఏమరుపాటు అనే సందిగ్ధం అనే
పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సందేహం అండి. సందేహం, సందిగ్ధం అంటే అర్థం సందేహం అని అర్థం. నెక్స్ట్ మనకు చూడండి 8వది. ఎందుకు పారేస్తానా అన్న కథ ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. ఎందుకు పారేస్తానా అనే కథ ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది అని అడుగుతున్నారు. కథాసాగరం, కథాసంబరం, కథాస్రవంతి, కథా సమీక్ష. ఈ నాలుగింట్లో ఏంటండి ఏ గ్రంథం అనేది ఎందుకు పారేస్తున్నాను అనే పాఠం గ్రహించబడింది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. కథా స్రవంతి, కథా స్రవంతి గ్రంథం నుంచి ఎందుకు పారేస్తున్నా అన్న గ్రహించబడింది. నెక్స్ట్ 9 చూడండి. బడబడలాడటం అనే పదం ఏంటి? బడబడలాడటం అనే పదం ఏంటి? జాతీయం, సామెత, సూక్తి, ధ్వన్యనీకరణ పదం ఏంటి? ధ్వన్యనీకరణ పదం ఈ నాలుగింట్లో ఏంటి? బడబడలాడటం అనే పదం ఏంటి? జాతీయం, సామెత, సూక్తి, ధ్వన్యనీకరణ పదం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ధ్వన్యనీకరణ పదం అండి. బడబడలాడడం అనేది ధ్వన్యనీకరణ పదం. నెక్స్ట్ మనం చూడండి 10వదండి. ఈ లెసన్కి ఇంకో బిట్ ఉందండి. చూడండి ఇక్కడ కింది ప్రవచనాలు చదివి సరైన విధంగా గుర్తించండి. అంటే వరుస క్రమంలో గుర్తించండి లేదా సత్యాన్ని గుర్తించండి అని అర్థం. చూడండి, కృష్ణుడు అన్ని సబ్జెక్టులో ఫస్ట్ మార్కులు పొందాడు. శకుంతలకు కృష్ణుడి కన్నా ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు వచ్చాయి. సరస్వతి దేవిలాగా శకుంతల ఉంది. ఇందులో ఏంటి సత్యాలు? ఇందులో ఏంటి మనకి ఇక్కడ సత్యాలని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూడండి, ఇందులో ఏవి సత్యాలు అవుతాయి? కృష్ణుడు అన్ని సబ్జెక్టులో ఫస్ట్ మార్కులు పొందాడు. శకుంతల కృష్ణుడి కన్నా ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు వచ్చాయి. సరస్వతి దేవిలాగా శకుంతల ఉంది అని అడుగుతున్నారు. ఇందులో ఏంటి మనకు సత్యాలంటే ఆప్షన్ 4 అండి. ఆ అనేది సత్యం అండి. కృష్ణుడు అన్ని సబ్జెక్టులో ఫస్ట్ మార్కులు పొందాడు అని అర్థం. ఇది మనకి సత్యం అండి. అసత్యం సరైన దాన్ని గుర్తించండి. ప్రవచనాలు చదివి సరైన దాన్ని గుర్తించండి. మనకి అసత్యం అండి. ఇది అసత్యం. మిగతావన్నీ సత్యాలు. శకుంతలకు కృష్ణుడి కన్నా ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు వచ్చాయి. సరస్వతి దేవిలా శకుంతల ఉంది. ఇవన్నీ కూడా మనకి సత్యం. ఇది మాత్రం అసత్యం అండి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ లెసన్కి సంబంధించి లాస్ట్ బిట్ ఇది. చూడండి, అతని ముఖం కొత్త ఫుట్బాల్ లాగా దుఃఖంతో పొంగి కందగడ్డ అయిపోయింది. ఈ వాక్యాల అలంకారం ఏది అని అడుగుతున్నారు. అతని ముఖం కొత్త ఫుట్బాల్ లాగా దుఃఖంతో పొంగి కందగడ్డ అయిపోయింది అని అడుగుతున్నారు. ఇందులో అలంకారం ఏంటి? ఉపమా అలంకారం, రూప అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది అలా కరెక్ట్ అండి. ఉపమా అలంకారం అండి. అతని ముఖం కొత్త ఫుట్బాల్ లాగా దుఃఖంతో పొంగి కందగడ్డ అయిపోయింది అని ఆ వాక్యానికి అలంకారం ఏంటంటే ఉపమా అలంకారం అండి. నెక్స్ట్ మనకు చూడండి, తర్వాత మనకి వేరే లెసన్ అండి. ఇదే క్లాస్కి సంబంధించి వేరే లెసను. అదేంటంటే మనకు చూడండి, కూచిపూడి నాట్యకళ. కూచిపూడి నాట్యకళ అండి. ఈ లెసన్ పేరు కూచిపూడి నాట్యకళ. దీనికి సంబంధించి బిట్స్ అనేవి మనం చెప్పుకుందామండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంటు. ఓకే అండి, దీనికి సంబంధించి బిట్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ది తెలుగువారి జీవనాడి ఏదని అడుగుతున్నారు. చూడండి, భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ. తెలుగువారి జీవనాడి ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. కూచిపూడి అండి. తెలుగువారి జీవనాడి ఏదంటే కూచిపూడి అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. కూచిపూడి ఈ సీమలో ఉంది. కూచిపూడి ఏ సీమలో ఉంది? కోనసీమ, రెడ్డిసీమ, దివిసీమ, రాయలసీమ. ఎక్కడ ఉందండి? కూచిపూడి ఏ సీమలో ఉందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. దివిసీమలో ఉంది. కూచిపూడి దివిసీమలో ఉంది. మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి, కూచిపూడి ఈ జిల్లాలో ఉంది. కూచిపూడి ఏ జిల్లాలో ఉంది? గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, శ్రీకాకుళం. ఏ జిల్లాలో కూచిపూడి అనేది మనకి ఉందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. కృష్ణా జిల్లాలో కూచిపూడి అనేది ఉంది. కృష్ణా జిల్లాలో కూచిపూడి అనేది ఉందండి. నెక్స్ట్ మనకు చూడండి,
మొదటి భారతీయుల లక్షణ గ్రంథం ఏది? మొదటి భారతీయుల లక్షణ గ్రంథం ఏది అడుగుతున్నారు. గాథ సప్తసతి, సంగీత రత్నాకరం, నృత్య రత్నావళి, నాట్య శాస్త్రం. ఈ నాలుగింట్లో ఏది మొదటి భారతీయుల లక్షణ గ్రంథం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, నాట్య శాస్త్రం అండి. నాట్య శాస్త్రం అనేది కరెక్ట్. మొదటి భారతీయుల లక్షణ గ్రంథం నాట్య శాస్త్రం అండి. నెక్స్ట్, నాట్యశాస్త్రం రచించింది ఏంటి? నాట్యశాస్త్రం రచించింది ఏంటి అని అడుగుతున్నారు. పోలుడు, నెక్స్ట్ నందికేశుడు, శార్గుదేవుడు, భరతుడు. శార్గుజ్ఞదేవుడు, భరతుడు. పోలుడు, నందికేశుడు, శార్గుజ్ఞదేవుడు, భరతుడు. మనకి ఇక్కడ ఏంటి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. భరతుడు అండి. నాట్యశాస్త్రం రచించింది భరతుడు. నాట్యశాస్త్రం రచించింది భరతుడు అండి. చూడండి, జతపరచండి. చూడండి, ఒకవైపు నందికేశుడు, జయాపసేనాని, శార్గుదేవుడు, హోలుడు. నెక్స్ట్, గాథ సప్తసతి, సంగీత రత్నాకరం, అభినయ దర్పణం, నృత్య రత్నావళి ఇచ్చారండి. ఇది మనం జత చేయాలి. నాలుగింట్లో మనకి ఏంటది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ది నందికేశుడు అంటే మనకి ఇక్కడ నందికేశుడు అంటే ఏంటంటే అభినయ దర్పణం అండి. అభినయ దర్పణం. నందికేశుడు అంటే అభినయ దర్పణం. నెక్స్ట్, రెండోది ఏంటంటే జయాపసేనాని అంటే మనకి ఇక్కడ నృత్య రత్నావళి. జయాపసేనాని అంటే నృత్య రత్నావళి. నెక్స్ట్, ఈ చూడండి, శార్గుదేవుడు అంటే మనకి సంగీత రత్నాకరం అండి. సంగీత రత్నాకరం. నెక్స్ట్, హోలుడు అంటే మనకి ఇక్కడ హోలుడు ఏంటంటే గాథ సప్తసతి. హోలుడు అంటే గాథ సప్తసతి. సో, నందికేశుడు అంటే అభినయ దర్పణం, జయాపసేనాని అంటే నృత్య రత్నావళి, శార్గుదేవుడు అంటే మనకి ఇక్కడ సంగీత రత్నాకరం, హోలుడు అంటే గాథ సప్తసతి. ఇది మనకి బిట్స్ అండి. నెక్స్ట్ మనకి చూడండి, 7వ చూడండి, నాట్యశాస్త్రంలో భరతుడు నాట్యానికి ఇన్ని రకాలని పేర్కొన్నాడు. నాట్యశాస్త్రంలో భరతుడు నాట్యానికి ఎన్ని రకాలని పేర్కొన్నాడు అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్లు ఏంటి ఇచ్చారంటే 10, 11, 12, 13 అని ఇచ్చాడు. ఇందులో మనకి ఏది కరెక్ట్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 11 అండి. నాట్యశాస్త్రంలో భరతుడు నాట్యానికి 11 రకాలని పేర్కొన్నాడు. నాట్యశాస్త్రంలో భరతుడు నాట్యానికి 11 రకాలని పేర్కొన్నాడు. నెక్స్ట్ మనకు చూడండి, వీధి భాగవతులకు మరొక పేరు ఏంటి? వీధి భాగవతులకు మరొక పేరు ఏంటి అన్నారండి. ఇక్కడ ఆప్షన్లు ఏంటంటే బయలాటగాండ్రు, జుట్టి పోలిగాళ్ళు, నందికేశులు, ఘంటా భాగవతులు. ఏంటని అడుగుతున్నారండి. భాగవతులకు మరొక పేరు, వీధి భాగవతులకు మరొక పేరు ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, బయలాటగాండ్రు. ఏంటండి, బయలాటగాండ్రు. వీధి భాగవతులకు మరొక పేరు బయలాటగాండ్రు అండి. మేళం అంటే ఏంటి? మేళం అంటే ఇక్కడ ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్లు ఏంటంటే కలయిక, విడిపోవడం, చిందులేయడం, తోలుబొమ్మలు ఆటడం. తోలుబొమ్మల ఆట ఆడడం అండి. ఏంటి మేళం అంటే కలయిక, విడిపోవడం, చిందులేయడం, తోలుబొమ్మల ఆటలు ఆడటం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ మనకి 1 అనేది కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 1 కలయిక అండి. ఏంటండి, కలయిక. మేళం అంటే ఏంటండి, కలయిక. మేళం అంటే మనకి ఇక్కడ కలయిక అండి. నెక్స్ట్ 10వ చూడండి, ప్రజలకు పాలకులకు చేరువగా ఆనంద విజ్ఞాన ప్రబోధనలు అందించే మేళం ఏంటి? ప్రజలకు పాలకులకు చేరువగా ఆనంద విజ్ఞాన ప్రబోధనలు అందించే మేళం ఏంటి? నట్టువ మేళ, నాట్యం మేళం, చిత్రాంగి మేళం, దశకు మేళం. నట్టువ మేళం, నాట్య మేళం, చిత్రాంగి మేళం, దశకు మేళం. ప్రజలకు పాలకులు చేరువగా ఆనంద విజ్ఞాన ప్రబోధనలు అందించే మేళం ఏంటి అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నాట్య మేళం అండి. ప్రజలకు పాలకులు చేరువగా ఆనంద విజ్ఞాన బోధనలు అందించే మేళం నాట్య మేళం అండి. నెక్స్ట్ మనకు చూడండి 11వది, కేవలం రాజుల అంతఃపురాలకు దేవాలయాల్లో కైంకర్య కోసం ఉద్దేశించబడిన మేళం ఏది? ప్రజలకు చేరువంటే నాట్య మేళం అండి. అలాగే కేవలం రాజుల అంతఃపురాలకు దేవాలయంలో కైంకర్యం కోసం ఉద్దేశించిన మేళం ఏంటి?
నాట్య మేళం, చిత్రాంగ మేళం, నట్టువ మేళం, దశక మేళం. ఏంటి 4 అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నట్టువ మేళం అండి. నాట్య మేళం అంటే ప్రజలకు అందుబాటులో ఆనందాన్ని కలిగించే మేళం నాట్య మేళం. అలాగే రాజుల అంతఃపురాలు, దేవాలయాల దగ్గర ఉద్దేశించబడిన మేళం ఏంటంటే నట్టువ మేళం అండి. అలాగే భామా కలాపం రచించింది ఎవరు? భామా కలాపం రచించినది ఎవరు అని అడుగుతున్నారండి. భరతుడు, భామహుడు, వెంపటి చినసత్యం, సిద్ధేంద్ర యోగి. భరతుడు, భామహుడు, వెంపటి చినసత్యం, సిద్ధేంద్ర యోగి. భామా కలాపం రచించింది ఎవరు? ఈ 4 అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 4 అండి. సిద్ధేంద్ర యోగి అండి. ఎవరండి? సిద్ధేంద్ర యోగి. సిద్ధేంద్ర యోగి అండి. నెక్స్ట్ మనకు చూడండి, గొల్ల కలాపం రచించింది ఎవరు? భామా కలాపం సిద్ధేంద్ర యోగి అండి. అలాగే గొల్ల కలాపం రచించింది భాగవతుల రామయ్య, వెంపటి చినసత్యం, సిద్ధేంద్ర యోగి, జాయపు సేనాని. భాగవతుల రామయ్య, వెంపటి చినసత్యం, సిద్ధేంద్ర యోగి, జాయప సేనాని అడుగుతున్నారండి. ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. భాగవతుల రామయ్య అండి. గొల్ల కలాపం రచించినది భాగవతుల రామయ్య. నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సమకాలీన చరిత్రలను, సమస్యలను, వాటి పరిష్కారాలను ప్రతిబింబించే ప్రక్రియ ఏంటి? సమకాలీన చరిత్రలను, సమస్యలను, వాటి పరిష్కారాలను ప్రతిబింబించే ప్రక్రియ ఏంటి? యక్షగానం, కేలిక, తోలుబొమ్మలాట, ఈహామృగం అండి. యక్షగానం, కేలిక, తోలుబొమ్మలాట, ఈహామృగం అండి. ఈ 4 ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. కేలిక అండి. కేలిక సమకాలీన చరిత్రను, సమస్యలను, వాటి పరిష్కారం ప్రతిబింబించే ప్రక్రియ అంటే కేలిక అండి. యక్షగానానికి ఆద్యుడు ఎవరు? కందుకూరి రుద్రకవి, కూచిమంచి తిమ్మకవి, అయ్యలరాజు రామభద్రుడు, మడికి సింగన. నలుగురిలో ఎవరు యక్షగానానికి ఆద్యుడు? కందుకూరి రుద్రకవి, కూచిమంచి తిమ్మకవి, అయ్యలరాజు రామభద్రుడు, మడికి సింగన్న. ఈ 4 ఎవరని అడుగుతున్నా. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కందుకూరి రుద్రకవి యక్షగానానికి ఆద్యుడు. నెక్స్ట్ కూచిపూడి మూర్తిత్రయం అని వీరిని అంటారు. కూచిపూడి మూర్తిత్రయం అని ఎవరిని అంటారు? ఆప్షన్ మనకి ఇచ్చారు. వెంపటి వెంకటనారాయణ, అలాగే చింతా వెంకటరామయ్య, వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి. అలాగే రెండవది ఏంటంటే వెంపటి చినసత్యం, వేదాల తిరునారాయణచార్యులు, చింత వెంకటరామయ్య. మూడోది ఏంటి? చింత వెంకటరామయ్య, వేదాంతం రామలింగయ్య శాస్త్రి, వెంపటి చినసత్యం. అలాగే నాలుగోది ఏంటంటే వెంపటి చినసత్యం, వేదాంత రామలింగయ్య శాస్త్రి, రామానుజ సూరి. ఈ 4 మనకి ఏది కరెక్ట్ అవుతుంది? కూచిపూడి మూర్తిత్రయం అని ఎవరిని అంటారు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వెంపటి వెంకటనారాయణ, చింత వెంకటరామయ్య, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. ఈ ముగ్గురిని కలిపి కూచిపూడి మూర్తిత్రయం అని అంటారు. ఒకసారి చూసుకొని, చాలా ఇంపార్టెంట్ బిట్టు. వెంపటి వెంకటనారాయణ, చింత వెంకటరామయ్య, తర్వాత ఏమో వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి. ఇదండి మనకి ఈ ముగ్గురిని కలిపి కూచిపూడి మూర్తిత్రయం అని అంటాము. నెక్స్ట్ మనకు చూడండి, చూడండి ఒకసారి మనకి 17 ఇప్పుడు చూసుకుంటే మనకి లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్యం విద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్లు ఏదించారు? వేదాంత పార్వతీశం, చింత వెంకటరామయ్య, వేదాంత రామలింగ శాస్త్రి, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వేదాంత పార్వతీశం మనకి లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 18 కేవలం
కరచరణాది శరీర శరీరవయవ చలన తాళాలయాత్మకంగా సాగే విన్యాసం ఏంటి? చూడండి. కేవలం కరచరణాది శరీరవయవ చలన తాళ తాళాలయాత్మకంగా సాగే విన్యాసం ఏంటి అని అడుగుతున్నారు. నృత్యం, నాట్యం, నృత్యం అలాగే తాండవం ఏంటని అడుగుతున్నారండి. మనకి నృత్యం నృత్యం నాట్యం నృత్యం తాండవం ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. నృత్యం అండి. ఏంటండి? నృత్యం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత నృత్యానికి అభినయం జతపరచండి. నృత్యానికి అభినయాన్ని జతపరచమంటున్నారు. జత చేయండి. నాట్యం, యక్షగానం, కేలిక, తాండవం. నాట్యం, యక్షగానం, కేలిక, తాండవం ఈ నాలుగింట్లో నృత్యానికి అభినయం ఏమవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నాట్యం అండి. నృత్యానికి అభినయం ఏంటంటే నాట్యం. నెక్స్ట్ కళాకారులు శరీర అంగాల కదలికల ద్వారా ప్రేక్షకులకు ప్రదర్శనలోని సారాన్ని అందించడం ఏంటవుతుంది? కళాకారులు శరీర అంగాల కదలిక ద్వారా ప్రేక్షకులకు ప్రదర్శనలోని సారాన్ని అందించడం ఏంటవుతుంది? వాచకం, ఆహార్యం, సాత్వికం, అంగికాభినయం ఏంటవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అంగికాభినయం అండి. అంగికాభినయం కళాకారులు శరీర అంగాల కదలికల ద్వారా ప్రేక్షకులకు ప్రదర్శనలు సారాన్ని అందించడం అంగికాభినయం అండి. నెక్స్ట్ మనం చూడండి. మనసులో కలిగే భావాలను ముఖం ద్వారా వ్యక్తపరచడం ఏంటి? మనసులో కలిగే భావాలను ముఖం ద్వారా వ్యక్తపరచడం ఏంటి? వాచిక అభినయం, అంగిక అభినయం, ఆహార అభినయం, సాత్విక అభినయం నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సాత్విక అభినయం అండి. మనసులో కలిగే భావాలు ముఖం ద్వారా అయితే సాత్విక అభినయం. నెక్స్ట్ ముఖం ద్వారా అయితే కూచిపూడి కళాకారులు మొదటి పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎవరు? కూచిపూడి కళాకారుల్లో మొదటి పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎవరు? వేదాంత పార్వతీశం, చింతా వెంకటరామయ్య, వేదాంత సత్యనారాయణ శర్మ, వెంపటి చిన సత్యం ఈ నాలుగురిలో ఎవరండి మొదటిసారి పద్మశ్రీ పురస్కార గ్రహీతలు? అది కూచిపూడి కళాకారులు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. వేదాంతం సత్యనారాయణ శర్మ మనకి కూచిపూడి కళాకారులో మొట్టమొదటి పద్మశ్రీ పురస్కారం గ్రహించడం జరిగింది. నెక్స్ట్ మనకు చూడండి 23దండి. భరతుడు తన నాట్య శాస్త్రంలో నాట్యం ఇన్ని రకాలని అన్నాడు. భరతుడు తన నాట్య శాస్త్రంలో నాట్యం ఎన్ని రకాలని అన్నాడు? సప్తరూపకాలు, అష్టరూపకాలు, నవరూపకాలు, దశరూపకాలు అడిగారు. సప్తరూపకాలు, అష్టరూపకాలు, నవరూపకాలు, దశరూపకాలు అడిగారు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. దశరూపకాలండి. భరతుడు నాట్య శాస్త్రంలో నాట్యం దశరూపకాలని అన్నాడండి. దశరూపకాలని అన్నాడు. నెక్స్ట్ మనకి 24ది లాస్యం అంటే ఏంటి? లాస్యం అంటే ఏంటని అడుగుతున్నాడండి. సుకుమార నాట్యం, ఉధృతమైన నాట్యం, బేభత్స నాట్యం, కరుణ ప్రసాదిత నాట్యం. సుకుమార నాట్యం, ఉధృతమైన నాట్యం, బేభత్స నాట్యం, కరుణ ప్రసాదిత నాట్యం అని అడుగుతున్నారు. మనకి ఏది అవుతుంది లాస్యం అంటే అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. సుకుమార నాట్యం అండి. సుకుమార నాట్యం. లాస్యం అంటే సుకుమార నాట్యం. ఉధృతంగా చేసే నాట్యమేది? చేసే నాట్యమేది? భామాకలాపం, లాస్యం, విలాస్యం, తాండవం. భామాకలాపం, లాస్యం, విలాస్యం, తాండవం. ఉధృతంగా చేసే నాట్యం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. తాండవం అండి. తాండవం. ఉధృతంగా చేసే నాట్యం ఏంటంటే తాండవం. నెక్స్ట్ మనకు చూడండి ఈ లెసన్కి సంబంధించి లాస్ట్ బిట్ అండి. ఇది 26 బిట్ లాస్ట్ బిట్. నాట్యశాస్త్రం ప్రకారం కూచిపూడి నాట్యం ఎన్ని రకాలు? కూచిపూడి నాట్యం ఎన్ని రకాలు? నాట్యశాస్త్రం ప్రకారం కూచిపూడి ఎన్ని రకాలు? నృత్యం, నాట్యం. అలాగే రెండవది సుకుమారం, లాస్యం, తాండవం. మూడవది తాండవం, ఉధృతం, నృత్యం. నాలుగవది నాట్యం, లాస్యం, తాండవం. ఏంటని కూచిపూడి ఎన్ని రకాలు అని అడుగుతున్నారు. దీనికి ఆప్షన్ మనకు 1 అండి.
నృత్యం, నాట్యం. నాట్యశాస్త్రం కూచిపూడి మనకి 3 రకాలండి. నృత్యం, నృత్యం, నాట్యం. ఇవండి ఈ రోజుకి సంబంధించిన వీడియోస్ ఇవి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. మొత్తం చదవండి ఒకసారి. మళ్ళీ రేపు మనం 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌కి సంబంధించి మళ్ళీ మరొక వీడియో అనేది మనం చేసుకుందామండి. చాలా అసలు ఎక్కువ కంటెంట్ ఉంది. అందువల్ల తొందరగా అవ్వట్లేదు మనకి 7th క్లాస్ అనేది. అందువల్ల మనం అన్నీ కవర్ చేయాలి కాబట్టి మరి వీడియోస్ ఎక్కువైనా మరి తప్పదండి చెప్పాలి. అందువల్ల అన్నీ కూడా చెప్తున్నాను. ఓకే అండి. అందరూ కూడా బాగా చదువుకోండి. ఓకే అండి. టేక్ కేర్. బాయ్.